everyone, English teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీ అందరి కోసం మరొక యూస్ఫుల్ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో గుర్తుపట్టలేకపోయాను, గుర్తున్నానా ఇలాంటి పదాలకి సంబంధించిన సెంటెన్సెస్ని ఈజీగా ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. ఈ వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు నచ్చితేనే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ముహూర్తం. ముహూర్తంని మనం ఇంగ్లీష్లో ఆస్పీషియస్ టైం ఈ విధంగా చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ చాలా రోజులైంది లేదా చాలా కాలమైంది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇట్స్ బీన్ అ లాంగ్ టైమ్ ఆర్ ఇట్స్ బీన్ సో మెనీ డేస్ ఇలా చెప్తాం. ఇప్పుడు ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే గుర్తుందా లేదా నీకు గుర్తుందా. ఈ షార్ట్ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఈజ్ నాకు మతిమరుపు ఉంది. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని మొదలు పెట్టేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈజ్ నాకు ఒకసారి గుర్తు చెయ్యి. ఇది చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తూ ఉండే సెంటెన్స్ కదా, సో దీన్ని ఇంగ్లీష్లో రిమైండ్ మీ వన్స్ ఆర్ యూ రిమైండ్ మీ వన్స్ ఈ విధంగా చెప్తాం. రిమైండ్ మీ అంటే నాకు గుర్తు చెయ్యి అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ యామ్ ఫర్గెటింగ్ ఎవ్రీథింగ్ లేట్లీ, విల్ యూ రిమైండ్ మీ వన్స్? I am forgetting everything lately. Will you remind me once? Or will you remind me about that once? అంటే నేను ఈ మధ్య అన్నీ మర్చిపోతున్నాను, కాబట్టి దాని గురించి నువ్వు నాకు ఒకసారి గుర్తు చేస్తావా అని. సెంటెన్స్ నెంబర్ 2 is I told you to remind me but you didn't. Or I told you to remind me but you didn't. అంటే నేను నీకు గుర్తు చేయమని చెప్పాను కానీ నువ్వు చెయ్యలేదు అని. యూ డిడెంట్ అంటే నువ్వు చెయ్యలేదు అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ నేను అస్సలు గుర్తుపట్టలేకపోయాను. ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఐ కుడెంట్ రిమెంబర్ అట్ ఆల్ ఆర్ ఐ కుడ్ నాట్ రిమెంబర్ అట్ ఆల్ ఈ విధంగా చెప్తాం. అంటే నాకు అస్సలు గుర్తు రాలేదు లేదా నేను అస్సలు గుర్తుపట్టలేకపోయాను అని. ఐ కుడెంట్ అంటే నేను చేయలేకపోయాను అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ I saw you when you were little, so I don't remember you at all. I saw you when you were little, so I don't remember you at all. అంటే నేను నిన్ను చిన్నగా ఉన్నప్పుడు లేదా నేను నిన్ను నీ చిన్నప్పుడు చూశాను, అందుకే నేను అస్సలు గుర్తుపట్టలేకపోయాను లేదా అందుకే నాకు అస్సలు గుర్తు రాలేదు అని. Another example is I remember you so well, that's why I said your name when I saw you. I remember you so well, that's why I said your name when I saw you. అంటే నువ్వు నాకు చాలా బాగా గుర్తున్నావు, అందుకే నేను నిన్ను చూడగానే నీ పేరు చెప్పేశాను అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ నీకు నేను గుర్తున్నానా లేదా నేను నీకు గుర్తున్నానా. ఇది కూడా చాలా ఫ్రీక్వెంట్గానే అంటూ ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో డూ యూ రిమెంబర్ మీ, డూ యూ రిమెంబర్ మీ ఈ విధంగా అడుగుతాం. డూ యూ రిమెంబర్ మీ అంటే నేను నీకు గుర్తున్నానా లేదా నువ్వు నన్ను గుర్తుపట్టావా ఇలా చెప్తూ ఉంటాం. So now the first example is how can you forget me like that? How can you forget me like that? అంటే నువ్వు నన్ను అలా ఎలా మర్చిపోగలవు లేదా అలా ఎలా మర్చిపోతావు అని. ఇప్పుడైతే సెకండ్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే you have changed so much and you have forgotten me too. You have changed so much and you have forgotten me too. అంటే నువ్వు చాలా మారిపోయావు అలాగే నన్ను కూడా మర్చిపోయావు అని. మీ టూ అంటే నన్ను కూడా అని లేదా నేను కూడా అనే మీనింగ్ వస్తుంది. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను లేదా ప్రయత్నిస్తున్నాను ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ ట్రయింగ్ టు రిమెంబర్, ఐ యామ్ ట్రయింగ్ టు రిమెంబర్ ఈ విధంగా చెప్తాం. ఐ యామ్ ట్రయింగ్ అంటే నేను ప్రయత్నిస్తున్నాను అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ నో మ్యాటర్ హౌ హార్డ్ ఐ ట్రైడ్, ఐ కుడెంట్ రిమెంబర్ వేర్ ఐ పుట్ ద మనీ. No matter how hard I tried, I couldn't remember where I put the money. అంటే నేను ఎంతగా ట్రై చేసినా లేదా నేను ఎంతగా ప్రయత్నించినా సరే డబ్బులు ఎక్కడ పెట్టానో నేను గుర్తు చేసుకోలేకపోయాను లేదా
గుర్తు చేసుకోలేకపోతున్నాను అని. నో మ్యాటర్ హౌ హార్డ్ అంటే ఎంత ప్రయత్నించినా లేదా ఎంత గట్టిగా అని. Now the second example is I thought all night but still I don't know what to do. I thought all night but still I don't know what to do. అంటే నేను రాత్రంతా ఆలోచించాను కానీ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు లేదా ఇంకా ఏం చేయాలో నాకు తెలియడం లేదు అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ నాకు ఆ విషయం గుర్తులేదు. ఇలా కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ రిమెంబర్ దాట్, ఐ డోంట్ రిమెంబర్ దాట్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఈ సెంటెన్స్కి రిలేటెడ్ సెంటెన్సెస్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఐ డోంట్ రిమెంబర్ హిమ్ నాట్ బీయింగ్ హియర్, దాట్స్ వై ఐ ఆస్క్డ్ అబౌట్ హిమ్. I don't remember him not being here. That's why I asked about him. అంటే అతను ఇక్కడ లేడని లేదా ఇక్కడ ఉండడని నాకు గుర్తులేదు, అందుకే నేను అతని గురించి అడిగాను అని. ఇప్పుడైతే దీనికి సంబంధించిన సెకండ్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే Do you have forgetfulness? You forget everything at such a young age. Or Do you have forgetfulness? You are forgetting everything at such a young age. అంటే నీకు మతిమరుపు ఉందా, నువ్వు అన్నీ ఇంత చిన్న వయసులోనే మర్చిపోతున్నావు అని. ఫర్గెట్ఫుల్నెస్ ఆర్ అమ్నీషియా అంటే మతిమరుపు అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ గుర్తున్నా లేకపోయినా ఇదే నిజం. ఇది కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో దిస్ ఇస్ ట్రూ వెదర్ యూ రిమెంబర్ ఇట్ ఆర్ నాట్. దిస్ ఇస్ ట్రూ వెదర్ యూ రిమెంబర్ ఇట్ ఆర్ నాట్ ఈ విధంగా చెప్తాం. వెదర్ యూ రిమెంబర్ ఇట్ ఆర్ నాట్ అంటే నీకు గుర్తున్నా లేదా లేకపోయినా అని. నౌ ది ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ గివ్ యూ ఆల్ ద మనీ, ఐ కాంట్ డూ ఎనీథింగ్ ఇఫ్ యూ డోంట్ రిమెంబర్ దాట్. ఐ గివ్ యూ ఆల్ ద మనీ, ఐ కాంట్ డూ ఎనీథింగ్ ఇఫ్ యూ డోంట్ రిమెంబర్ దాట్. అంటే నేను నీకు డబ్బులన్నీ ఇచ్చేశాను, నీకు గుర్తు లేకపోతే లేదా నీకు ఆ విషయం గుర్తు లేకపోతే నేను ఏమి చేయలేను అని. నౌ ది సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇఫ్ యూ కాంట్ ఈవెన్ రిమెంబర్ దిస్ దెన్ యూ డోంట్ నీడ్ టు డూ దిస్. If you can't even remember this, then you don't need to do this. అంటే నువ్వు ఇంత చిన్న విషయం కూడా గుర్తుపెట్టుకోలేకపోతే నువ్వు ఇదంతా చేయాల్సిన అవసరం లేదా ఇది చేయాల్సిన అవసరం లేదు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ గుర్తు లేకపోయినా పర్వాలేదు. ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ డోంట్ రిమెంబర్. ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ డోంట్ రిమెంబర్ ఈ విధంగా చెప్తాం. ఇట్ డజంట్ మ్యాటర్ అంటే పర్వాలేదు లేదా పట్టింపు లేదు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ డోంట్ రిమెంబర్ ద పాస్వర్డ్ బట్ దాట్స్ ఓకే, ఐ విల్ ట్రై. ఐ డోంట్ రిమెంబర్ ద పాస్వర్డ్ బట్ దాట్స్ ఓకే, ఐ విల్ ట్రై. అంటే నాకు పాస్వర్డ్ గుర్తులేదు కానీ పర్వాలేదు నేను ప్రయత్నిస్తాను అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ నో మ్యాటర్ ఇఫ్ యూ ఫర్గాట్ యూ కెన్ చేంజ్ ద న్యూ పాస్వర్డ్. నో మ్యాటర్ ఇఫ్ యూ ఫర్గాట్ యూ క్యాన్ చేంజ్ ద న్యూ పాస్వర్డ్. అంటే నువ్వు మర్చిపోయినా సరే పర్వాలేదు, నువ్వు కొత్త పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవచ్చు లేదా మార్చుకోవచ్చు అని. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఈజ్ నీకు ఎవరు గుర్తులేరా. ఇది కూడా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ యూ రిమెంబర్ ఎనీ వన్, డోంట్ యూ రిమెంబర్ ఎనీ వన్ ఈ విధంగా అడుగుతాం. డోంట్ యూ రిమెంబర్ అంటే నీకు గుర్తు లేదా లేదా గుర్తు రావడం లేదా అని. Now the first example is she had an accident and forgot many things. Or she had an accident and that's why forgot many things. అంటే ఆమెకు ఒక పెద్ద ప్రమాదం లేదా ఒక యాక్సిడెంట్ జరిగింది, అందుకే ఆమె చాలా విషయాలు మర్చిపోయింది అని. Another example is I don't have amnesia, I remember everything very well. Or I don't have forgetfulness, so I remember everything very well. అంటే నాకు మతిమరుపు లేదు కాబట్టి నేను అన్నింటినీ చాలా బాగా గుర్తుంచుకుంటాను లేదా నాకు అన్నీ చాలా బాగా గుర్తుంటాయి అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.